విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ 6వ వార్డు పార్టీలోని అమరావతి నగర్లో కాలనీలు సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దాదాపు 1100 కుటుంబాలకు సంబంధించిన ఈ కాలనీలో కనీస వస్తువులు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న కార్పొరేటర్ కూడా ఈ ప్రాంతంలో సమస్యలపై దృష్టి సారించకపోవడంతో అక్కడ ప్రజలు నిరంతరం సతమతమవుతున్నారు. 2 సంవత్సరాలు గడుస్తున్న ఈ వార్డులో గత ఎమ్మెల్యే కుమార్తె కార్పొరేటర్ గా పనిచేసినప్పటికీ సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది. ప్రస్తుతం 2 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా శ్రీనివాసరావు ఈ ప్రాంతానికి కేవలం ఒక్కసారి మాత్రమే రావడం, ఇక్కడ ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే నాయకులు కరువడం ఈ ప్రాంత వాసుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. రోజువారీ కూలీ చేసుకుని దాంతో కుటుంబాన్ని పోషించుకున్న ఈ ప్రాంత వాసులకు గత 2 రోజుల నుంచి రవాణా సదుపాయం కల్పించిన ఆర్టీసీ ఈ కాలనీకి 2 బస్సులను తీసివేయడం ఈ ప్రాంతంలో ఉన్న స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగునీరు సరిగా రాకపోవడం, ఉన్న డ్రైనేజీలు పూర్తిగా పూడుకుపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ విషయమై స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కరించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా స్థానికురాలు మేదరమెట్ల నాగమణి, సిఐటియు నాయకుల అప్పలరాజు మాట్లాడుతూ వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేదరమెట్ల నాగమణి, సిఐటియు నాయకులు అప్పలరాజు, మంగవేణి, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేదరమెట్ల నాగమణి అండి. మేము ఇక్కడికి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. చాలా సమస్యలు ఉండేవి. వాటర్ అసలు ఉండేది కాదు. మేము అలాగే తిరిగి వాటర్ ఏదో తెచ్చుకున్నాము. అరకొర వాటర్ వస్తుంది. బోర్లు కూడా మాకు లేవు. 2 బోర్లు ఉన్నాయి. మరి 2 బోర్లు వేయమని అధికారులకి మేమేమో విన్నవించుకున్నాము. ఇప్పుడు వచ్చి మాకు బోర్లు వేయలేదు. బస్సులు ఏమో వచ్చి మాకు ఈ మధ్య ఒక 6-7 ఏళ్ళ నుంచి బస్సులు వస్తున్నాయి. సక్రమంగా వచ్చి ఇక్కడ కరెంటు గోతులు తవ్వియడాన్ని లోనికి రావడం మానేసి మేము సోమవారం వెళ్ళి మేము అర్జీ పెట్టుకున్నాము. వచ్చి లోనికి వచ్చి హఠాత్తుగా ఇవాళ 2 బస్సులు తీసారండి. ప్రజలందరూ ఇబ్బంది పడిపోతున్నారు. పనులకు వెళ్ళిన ప్రజలు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దానికి తక్షణమే పరిష్కారం చెయ్యాలి. రెండోది ఏమొచ్చి భూగర్భ డ్రైనేజీలు చాలా ఘోరంగా ఉన్నాయండి. నిండిపోతుంటాయి ఎప్పటికప్పుడేను. అవి మేము తీయించుకుంటున్నాం. 5,000 6,000 ఇచ్చి తీయించుకుంటున్నాం ఎప్పుడు పడితేప్పుడు. ఇప్పుడు ఆ డ్రైనేజీ సమస్య ఇప్పుడు 10-12 ఏళ్ళు అయింది. పరిష్కారం లేదండి. ఎన్నిసార్లు అర్జీ పెట్టినా కూడా ఇప్పటికొచ్చి పరిష్కారం చెయ్యట్లేదు. వీధి లైట్లు కూడా అరకొరే ఉంటున్నాయి. అక్కడోటి అక్కడ ఉంటున్నాయి. చీకట్లోనే ఉంటున్నాయి. అసలు వెళ్ళలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు కూడా శుభ్రం పోయినాయి. ఆ రోడ్ల సమస్య కూడా ఉన్నది. కాలనీ సమస్యలన్నీ తీరుస్తారని చాలా అర్జీలు పెట్టుకున్నాము. ఇప్పుడు వరకు పరిష్కారం అవ్వలేదు. దయచేసి ఇప్పుడైనా పరిష్కారం అవుద్దని ఆశిస్తూ ఉన్నాము. అని కొమ్మోజు మాకున్న సమస్య అంతా కాలనీలోని బస్సుల సమస్య, వాటర్ సమస్య, లైన్ కరెంట్ సమస్య, ప్రతిదీ సమస్య సార్. మేము వచ్చి 12 ఏళ్ళు అవుతుంది కానీ ఇక్కడ ఏమీ ఉండదు. చిన్న పిల్లలు చీకట్లో నడాలన్నా, ముసలోళ్ళు నడాలన్నా ఎప్పుడూ పడిపోతూనే ఉంటున్నాం. ఈ చివరి లైట్ ఉంటే ఆ చివరి లైట్ ఉండదు. వీధి మొత్తం చీకటి. నీళ్లు కూడా 1 రోజు 2 రోజులు ఇస్తే మళ్ళీ 5-6 రోజులు ఇవ్వకుంటున్నారు. మాకు నీళ్లు ఉండడం లేదు. మాకు బోర్లు కావాలని మేము పిటిషన్ పెట్టాం. దానికి ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోలేదు. కరెంటు కోసం పెట్టాం, అది యాక్షన్ తీసుకోలేదు. వీధి లైట్ల కోసం పెట్టాం, అది యాక్షన్ తీసుకోలేదు. బస్సులు మొన్నటి దాకా కిందటి వారం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. 2 రోజులు వచ్చాయి, మళ్ళీ ఆపేశారు. మాకు బస్సులు రాకపోతే చాలా ఇబ్బంది పడతాం. మేము రోజు కూలీ చేసుకునే వాళ్ళం కాబట్టి దయదలిసి మా కాలనీ బాధని అర్థం చేసుకొని మాకు ఏదో ఒక ఉపకారం చేస్తారని మేము నమస్తే, నా పేరు అమరాపు లత సార్. ఈ కాలనీకి వచ్చి ప్రైగా మేము 6 ఇయర్స్ అవుతుంది. బట్ 6 ఇయర్స్ నుంచి ఒకే సమస్య ఏంటంటే వాటర్ సమస్య సార్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫస్ట్ లో మోటార్స్ ఉండేవి, అది కూడా ఇప్పుడు రన్నింగ్ అవ్వడం మానేసాయి. మాకు వాటర్ వస్తుంది బట్ వీక్లీ 2 రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ వచ్చింది కూడా ఒక అరగంట గంట ఉంటాయి. ఇక్కడ దాదాపు 1050 ఇల్లు ఉన్నాయి, అంటే 32 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ అందరికీ సరిపోవడం అంటే అది ఇంపాసిబుల్ అవ్వదు. దానివల్ల మాకు వాటర్ సమస్య చాలా ఉంది. ఇంత పెద్ద ఊరికి 2 బోరింగ్లు ఉన్నాయి. మాకు ఒక 4 బోరింగ్లు వేయాలని చెప్పి ఆర్జీ కూడా పెట్టుకున్నారు. గతసారి నాగమణమ్మ అందరు వెళ్ళేసి ఆర్జీ కూడా పెట్టారు గత వారం. అది కూడా ఇంక ప్రాసెస్ అవుతుందని అన్నారు. అతనికి కూడా రాలేదు. ఒకసారి దయచేసి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి మా ఊరికి ఒక 4 బోరింగ్లను వేస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్. అమరావతి కాలనీలో నివసిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా
దినసరి కూలీలు అలాగే చిన్న చిన్న వృత్తులు చేసుకుంటున్నారు. కొంతమంది హోటల్స్ లో పనిచేస్తున్నారు, కొంతమంది ఇళ్ల పనులకు వెళ్తున్నారు. ఇవి కాకుండా ఇతర ప్రైవేట్ పనులు అవి చేస్తున్నారు. చాలా తక్కువ ఆదాయాలతో జీవిస్తున్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ముఖ్యంగా రోడ్డుకి కొమ్మాది నుంచి ఇక్కడికి రావడానికి సుమారు 3 కిలోమీటర్లు 3.5 కిలోమీటర్ల పైన ఉంది. ఆర్టీసీ బస్సులనే నమ్ముకొని ఇక్కడ ఉన్నారు. ఈ బస్సులు సరిగా రావట్లేదు టైంకి. రెండోది బస్సులు కూడా చాలటం లేదు. ఇప్పుడు ఉన్న బస్సులు కూడా కొన్ని తీసేశారు. ఇది చాలా అన్యాయం. ఏవైతే బస్సులు ఉన్నాయో ఈ బస్సులు పునరుద్ధరించాలి. అలాగే అదనంగా బస్సుల్ని ఒక 3 బస్సుల్ని వేయాలని చెప్పి మొత్తం కాలనీ ప్రజలందరం కూడా కోరుతున్నాం. దీంతో పాటు ఇక్కడ ఈ ప్రాంతం అంతా అటవీ ప్రాంతం, చుట్టూ ఉన్నదంతా కొండలు చెట్లు ఇవన్నీ విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పాములు, విష సర్పాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. వీధి లైట్లు లేకపోవడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీధి లైట్లు కూడా సక్రమంగా వేయడంలోని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు విఫలమవుతున్నారు. ఇక్కడ మహిళలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కానీ వాటిని పరిష్కారం చేయట్లేదు. కాబట్టి వీధి లైట్ల సమస్య ఒకటి పరిష్కారం చేయాలి. అలాగే మంచినీళ్ళు లేకపోవడం వల్ల, సమయానికి రాకపోవడం వల్ల పనులకు వెళ్ళే వాళ్ళు సమయానికి పనులకు వెళ్ళలేకపోతున్నారు. సమయానికి పనులకు వెళ్ళకపోతే వాళ్ళు పనుల నుంచి తీసేస్తున్నారు. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. కొలాయి నీళ్ళు కూడా తెల్లవారే ఇవ్వాలి. అది కూడా కనీసం 2 గంటలు ఇస్తే తప్ప ఇక్కడ నీళ్లు సరిపడే పరిస్థితి లేదు. 20 నిమిషాలు 25 నిమిషాలు ఇస్తున్నారు. కాబట్టి సఫిషియెంట్ గా వాటర్ సరిపోవాలంటే కనీసం రోజుకి 2 గంటలు కొలాయిల ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా యూజీడీ సమస్య వల్ల మొత్తం దోమలన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. పురుగులు ఇవన్నీ పెరిగాయి. దానివల్ల విష జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి యూజీడీ సమస్యను కూడా పరిష్కారం చేయాలని